నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జవాబుదారీతనం సుపరిపాలనే లక్ష్యం, వార్డు ఆఫీసులతో నెరవేరుతుందన్న మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డు కార్యాలయాలు, క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు. ప్రగతి పనులతో పరిశుభ్రంగా మారిన పట్టణాలు, దశాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు. దిగుమతులపై పరిమితులు, ఎఫ్సీఐపై ఆంక్షలు, కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఆహార ధాన్యాల కొరత. సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారనున్న బిపర్జాయ్, సౌరాష్ట్ర కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు. గుజరాత్, మహారాష్ట్రలో తుఫాను బీభత్సం, ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. కాచిగూడలో వార్డు ఆఫీసులు ప్రారంభించారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ పౌరులకు పరిపాలనను మరింత చేరువ చేసేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ. ఇందులో భాగంగా ప్రతి వార్డుకు 10 మంది చొప్పున 150 వార్డుల్లో 1500 మంది అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారి దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కరిస్తారు. సమస్యలు ఎంత సమయంలో పరిష్కరించాలనేదని నిర్ణీత గడువు సూచించే సిటిజన్ చార్టర్ను ఏర్పాటు చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా కుతుబుల్లాపూర్లో వార్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే వివేకానందతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయమని చెప్పారు. పౌరులు ఎవరికి వారే తమ తమ వార్డు ఆఫీసుల్లో అధికారులతో పరిష్కరించుకునేలా కొత్త పాలనా పారదర్శకతకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి మల్లారెడ్డి. మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక, మన వివేకానంద వచ్చినాక, మన జగన్ ఇక్కడ కార్పొరేటర్ అయినాక మీకు మంచి నీళ్లు ఎక్కడ లేని విధంగా గోదావరి కృష్ణ నీళ్లు వస్తున్నాయి. మీకు ఒకనాడు గోదావరి నీళ్లు మనం గోదావరి పోతే పుష్కరాలకు పోతే స్నానం చేసి చెంబుల నీళ్ళు తెచ్చుకుందాం, తెచ్చి ఇంటిల్లో చల్లుకుందాం ఇట్లా. కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు మనం గోదావరి నీళ్లతోనే స్నానం చేస్తున్నాం, గోదావరి నీళ్ళే ఫిల్టర్ చేసి తాగుతున్నాం. ఎంత అదృష్టం! మన సీఎం ఎంత గొప్ప సీఎం, ఎంత గొప్ప మహాత్ముడు మన సీఎం కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు. మనకి మీరందరికి కూడా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా, ఏదైనా రోడ్ బాగలేదన్నా, ఓ డ్రైనేజ్ బాగలేదన్నా, వాటర్ రాకపోయినా, కరెంట్ రాకపోయినా మీకు అందరికి కూడా ఎన్నో జోనల్ ఆఫీస్కి పోవాలి. ఆ ఆఫీస్కి పోకుండా మీ బస్తీలని మీ దగ్గరని ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టి 10 మంది అధికారులను పెట్టి మీరు ఏం కంప్లైంట్ వచ్చినా మీరే డైరెక్ట్ జగన్ తోటి కలుపుకొని మీరు అందరూ కూడా వస్తే ఇమ్మీడియట్గా పని అయిపోతుంది. అది పరిపాలన. పరిపాలన అంటే ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. హైదరాబాద్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించి పారిశుద్ధ్య కార్మికుల్ని సన్మానించారు ఎమ్మెల్యే. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉప్పల్ డీసీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ చేసుకున్నారు. గౌరవ పెద్దలు డీసీ గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు, గీతా ప్రవీణ్ రాజు గారు, అధికారులు, అదేవిధంగా
సలాం సాపాయ్ అన్న సలాం సాపాయ్ అక్క అనే నినాదంతో ఈరోజు కార్యక్రమం చేపడతా ఉన్నాం. అందులో పెద్ద ఎత్తున మరి కార్మికులతో కూడా పాల్గొనే రోజు ముందుకు పోతా ఉన్నారు. వారు గతంలో సాపాయ్ అక్క కానీ సాపాయ్ అన్న కానీ గతంలో 8,500 రూపాయల వేతనం ఉంటే ఈరోజు గౌరవ పెద్దలు కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత రెండింతల పైచీలకి ఈరోజు చేసిన ఘనత ఆయనకే దక్కింది. 8,500 నుంచి 12,500 వరకు పెంచారు. మరి ఎవరు అడగకున్నప్పుడు కూడా మళ్ళీ 12,500 నుంచి 14,000 పెంచారు. 14,000 నుంచి ఈరోజు 17,500 రూపాయలు వాళ్ళకి గుర్తిస్తున్నారంటే నిజంగా కూడా మరి రెండింతల పైచీలకు జీతం ఇవ్వడం కాకుండా డ్రెస్సులు ఇవ్వడం, వాళ్ళకి సంబంధించిన సోప్స్ కానీ అవన్నీ కూడా కిట్స్ అన్నీ కూడా ఇవ్వడం కూడా సంతోషదాయకంగా వస్తుంది. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే సేవ అంతా కూడా ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మరి 10 ఏళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి పరిచి మరి వాళ్ళందరినీ ఆదుకుని దిశలో పేద ప్రజలను ఆదుకుని దిశలో ఈరోజు కార్యక్రమం చేపట్టిన దశలో ఉప్పల్ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా 20 రోజుల పాటు ఇచ్చిన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ దశాబ్ద ఉత్సవాలను మరి సక్సెస్ఫుల్గా చేస్తున్న డీసీ గారికి, ప్రతి నోడల్ ఆఫీసర్ గారు డీసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జగిత్యాల జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంబరానంటాయి. పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రారంభించారు. మెట్పల్లి పట్టణంలో డివైడర్లలో ఏర్పాటు చేసిన మొక్కలకు డ్రిప్ ద్వారా నీళ్లందించే మోటార్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు 100కి 100 మార్కులు వేస్తారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు 6 నెలలు హడావిడి చేసి పోయే వాళ్లతో ఒరిగేదేమీ లేదని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల కృతజ్ఞతతో ఉన్నారు అంటున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కూడా దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి పౌరుడు కూడా, తెలంగాణ బిడ్డ కూడా గర్వంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు ఎట్లా సాగుతున్నాయి, 10 ఏళ్ల ప్రగతి పరిపాలన ఎలా కొనసాగుతుందనేటువంటి విషయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. అజయ్ కుమార్ గారు, ఇవాళ ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో కూడా తెలంగాణ ప్రగతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ దశాబ్ది ఉత్సవాలు ఎట్లా కొనసాగుతున్నాయి సార్? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు అద్భుతంగా కొనసాగుతూ ఉన్నాయి. 2వ తారీఖు నాటి నుంచి మొదలయ్యి ఇవాళకి 14 రోజుల పాటు వివిధ రంగాల్లో ఈ ప్రభుత్వం సాధించిన మరి ప్రగతిని, అలాగే సాధించిన విజయాలని ప్రజలకు చేరువ చేయడంలో, అట్లనే ప్రజలకు చెప్పడంలో, వారితో పాటు భాగస్వామ్యం అయ్యి ఆ విజయోత్సవాల్లో పాల్గొనడంలో అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. చెరువుల పండుగ కానీ, రైతు దినోత్సవం రోజున కానీ, లేకపోతే సంక్షేమ దినోత్సవం, మహిళా దినోత్సవం రోజున, అట్లనే ఇవాళ పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి దానికి సంబంధించిన రెస్పాన్స్ బాగా వస్తూ ఉంది. చెప్పుకుంటూ పోతే ఒక గంట పాటు చెప్పినా కానీ మీ పథకాలు ఇంకా గుర్తురాని పథకాలు కొన్ని ఉంటాయి చెప్పుకుంటూ పోతే. కానీ ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రచారం చేసుకోవడంలో మీరు కొంత వెనుకబడ్డారు అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఈ 4 సంవత్సరాలు నేను అనుకోవటం అదే ఆ కార్యక్రమంలో కొంత వెనుకబడ్డాం. ఎందుకంటే ఎప్పుడు చేసుకుంటూ వెళ్తున్నాం తప్పితే చేసింది చెప్పుకోవటంలో వెనుకబడ్డాం డెఫినెట్గా. కానీ కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజులు వివిధ రంగాల్లో జరిగిన పురోగతిని, అభివృద్ధిని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళడం, ప్రతిదీ డాక్యుమెంట్ అవుతూ ఉంది. ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రజల్లో రిజిస్టర్ అవుతూ ఉంది. ప్రతి ఈవెంటు, ప్రతిరోజు జరుపుకునే, ఒక రంగానికి జరుపుకునే సంబంధించిన దాని వీడియోస్ కానివ్వండి, దానికి సంబంధించిన లిటరేచర్ కానివ్వండి, అదంతా కూడా ప్రజల్లోకి అద్భుతంగా పోతాం. ఇట్లా చేసింది చెప్పుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం లభించింది. ఇప్పుడు గతంలో దాంట్లో కొంత వెనకబడినట్టే లెక్క, కానీ దాన్ని ఎంతో కొంత ఈ కార్యక్రమం ద్వారా మేము పూరించగలిగామని ఒక నమ్మకం ఏర్పడింది. అభివృద్ధి, సంక్షేమం అంటే 2 ప్యారలల్ పట్టాలు లాంటివి. అభివృద్ధికి నిధులు కేటాయిస్తే సంక్షేమం వెనకబడుతుంది, సంక్షేమానికి డబ్బులు ఇస్తే అభివృద్ధి కొంత కుంటుపడేటువంటిది. కానీ కేసీఆర్ చాకచక్యం ఏమనుకోవాలి 2 ప్యారలల్గా ఎట్లా తీసుకెళ్ళగలుగుతున్నారు? కేసీఆర్ గారి దగ్గర ఉన్న ఒక గొప్ప మరి లక్షణమే అది. బేసికల్లీ బ్యాలెన్సింగ్ ఆయన చాలా బాగా చేశారు. ఒక పక్కన అభివృద్ధిలో కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అసెట్స్ని క్రియేట్ చేయటం, అంటే
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అటు ఇరిగేషన్ రంగంలో కానీ, పవర్ రంగంలో కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఇండస్ట్రీస్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ హైదరాబాద్ని అద్భుతంగా అభివృద్ధి చేసే దాంట్లో కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా జరిగింది. అట్లనే గ్రామాల్లో వైకుంఠధామాలు, లేకపోతే డంపింగ్ యార్డులు, తర్వాత రైతు వేదికలు, లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీసులు, జిల్లాలకు వచ్చేటప్పటికి జిల్లా కలెక్టరేట్లు, తర్వాత మండలాలకు వచ్చేటప్పటికి మండల ఆఫీసులు, ఇదంతా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా విపరీతంగా జరిగింది. సో అది ఎట్ ద సేమ్ టైం ఇంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన కనపడుతున్న అభివృద్ధికి, రెండో పక్కన ఎక్కడా కూడా సంక్షేమంలో వెనకబాటు లేకుండా కరోనా సమయంలో కూడా మా అందరి జీతాలు ఆగినాయి కానీ పెన్షన్లను కళ్యాణ లక్ష్మి ఆగలేదు. అట్లనే కంటిన్యూస్గా రైతు బంద్ చేసుకుంటూ వచ్చారు. మీ శాఖ కొద్దాం గత 4 ఏళ్లుగా మీరు రవాణా శాఖను హ్యాండిల్ చేస్తున్నారు. రవాణా శాఖ అంటే రోజు క్యూలో నుంచున్నది, ప్రతిరోజు ఆదాయం జనరేట్ చేసే శాఖ. మీ ఆధ్వర్యంలో తీసుకొచ్చేటువంటి సంస్కరణలు ఏంటి సార్? మెయిన్గా నేను మన రవాణా శాఖకి బాధ్యతలు నేను తీసుకున్న రోజున నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ప్రజలు ఎక్కువ రవాణా ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా చేయాలి. ప్లస్ రెండోది, అంతకుముందున్న అపప్రద ఏంటంటే మా దగ్గర బ్రోకర్లు మా 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 అప్లికేషన్లన్నీ బయట ఉంటాయి, పాన్ డబ్బాల్లో లేకపోతే ఎక్కడో బ్రోకర్ షాపుల్లో ఉంటాయి. సో వాళ్ళు మధ్యవర్తులు పనులు చేయించడం అనేది లేకపోతే ఇతరత్ర ఉండేవి. సో అట్లాంటిది ఈ కంప్లీట్గా 4 సంవత్సరాల్లో మేము ఏం చేసామంటే ఓ పారదర్శకమైన పరిపాలన చేసాం. ప్రజలు తక్కువ సార్లు మన ఆర్టీ ఆఫీసులకు వచ్చే విధంగా, అవసరం ఉంటేనే వచ్చేటట్టు, ఓన్లీ వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ప్లస్ డ్రైవింగ్ టెస్ట్ కోసం తప్పితే మిగతా అన్నిటిని కూడా సేవలను ఆన్లైన్లో చేసినాం. దాదాపు 33 సేవలు ఇవాళ ఆన్లైన్లో అవుతూ ఉన్నాయి. మన ఫ్యాన్సీ నెంబర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో మంత్రికి పెద్ద ప్రెరగేటివ్ ఉండేది, విఐపీలు ఫ్యాన్సీ నెంబర్లు, ఆల్ 9s 9 నేను వచ్చి అది మొత్తం కూడా ఆక్షన్ పెట్టించా. బిడ్డింగ్లో ప్రభుత్వానికి పోయిన సంవత్సరం 74 కోట్లు వచ్చింది. అందులో అట్లనే ఆదాయ సమీకరణకు సంబంధించి కూడా దాదాపు 61% వృద్ధిని సాధించాం. ఈ సంవత్సరం మరి 3,500 కోట్లు ఉన్న ఆదాయాన్ని 6,300 కోట్లకు తీసుకెళ్ళాము. ఆల్మోస్ట్ ఆదాయం పెంచుకుంటూనే ప్రజల మీద భారం పడకుండా ఎట్లా హ్యాండిల్ చేశారు? ఎందుకంటే మీరు పెంచే ప్రతిదీ కూడా రూపాయి ప్రజల మీద పడుతుంది, కానీ వాళ్ళ ప్రజలు అలా ఆ భారం లేకుండా. అంటే బేసిక్ ఏమైందంటే, మాకు హై ఎండ్ వెహికల్స్ వాటికి సంబంధించిన సేల్స్ పెరగటం వల్ల, లేకపోతే నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరగటం వల్ల, దాని మీద వచ్చే రిజిస్ట్రేషన్ ఛార్జీల వల్ల, దాంతోపాటుగా సరళీకృతమైన ట్యాక్సేషన్ వల్ల ప్రజలు నొప్పించి ప్రజలకి నొప్పి కలగకుండా చేయటం వల్ల అందరూ కూడా మరి చేయటం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కట్టాల్సిన ట్యాక్స్లు వెహికల్స్కి సరిగ్గా కట్టుకుంటూ వెళ్ళే విధంగా అట్లా చేసి ఆదాయాన్ని పెంచుకోవటం జరిగింది. దాంతోపాటుగా ఈవెన్ ఆర్టీసీలు కూడా మేము మరి కుంటుబడిన ఆర్టీసీని మళ్ళీ ప్రగతి రథ చక్రాల మీదకి ఎక్కించినాం. మళ్ళీ అది కూడా స్లోగా పుంజుకుంటా ఉన్నది. దాంతోపాటు అందులో కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ని చాలా పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ బస్సెస్ ప్రవేశపెట్టారు, కొంత సంస్కరణలు కూడా ఆర్టీసీలో తీసుకొచ్చారు. మెయిన్ ఛార్జీలు పెంచకుండా ఎట్లా మెయింటైన్ చేయగలిగారు? అది తంటాలు పడుతున్నాం. ఎందుకంటే మాకు డీజిల్ 61 రూపాయలు ఉన్నది, 104, 105 రూపాయలు అయింది. అది మెయిన్ భారం ఆర్టీసీకి. దాంతోపాటుగా 2 సంవత్సరాలు కోవిడ్ ఇబ్బంది, తర్వాత ఇతరత్ర కాంపిటీషను ప్రైవేట్ ఆపరేటర్స్ నుంచి ఇవన్నీ ఉన్నాయి. సో అయినా సరే ఆర్టీసీలో సంస్కరణలు తీసుకొస్తా కొత్త బస్సులను ప్రవేశపెట్టాము. 760 కొత్త డీజిల్ బస్సులను తీసుకొచ్చాము. అట్లనే ఇప్పుడు స్లీపర్ కోచెస్ తీసుకొచ్చాము. మొన్ననే ఈ గరుడ అని చెప్పి ఎలక్ట్రికల్ బస్సెస్ని పెట్టాము. రేపు తొందరలోనే హైదరాబాద్ సిటీలో కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ని తీసుకొని వస్తూ ఉన్నాం. డబుల్ డెక్కర్ బస్సులు వస్తూ ఉన్నాయి. సో ఫేస్ ఆఫ్ ఆర్టీసీ ఆల్సో ఈజ్ స్లోలీ గెటింగ్ చేంజ్డ్ నౌ. ఇప్పుడు కొత్తగా బస్సులు జిల్లాల్లో కూడా కొత్త బస్సులు తిరుగుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. బస్ స్టాండ్లని కొంత ఆధునీకరిస్తూ ఉన్నాం, స్లోగా రిపేర్లు చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ చేసుకుంటా దాన్ని కూడా గాడిలో పెట్టాం. కాకపోతే కొంత బ్యాడ్ డేట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా స్లోగా పే చేసుకుంటా ఆర్టీసీకి అందులో ఉన్న ఉద్యోగస్తులకి రెగ్యులర్గా శాలరీ ఇచ్చుకుంటా కొంత బ్యాలెన్స్ చేసుకోగలిగిన పరిస్థితికి వచ్చాము. ఇప్పుడు 9 ఏళ్ళు పరిపాలించిన మీరు ఇన్ని వందల అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నారు, కానీ 60 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు మిమ్మల్ని విమర్శించడాన్ని ఎట్లా చూస్తారు? గమ్మత్ ఏంటంటే, అసలు ఈ 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా పరిపాలిస్తే మాకు ఇంత పనిచేసే అవకాశం ఉండేది కాదు. అసలుకి ఇన్ని దశాబ్దాలు పనిచేసి కనీసం కరెంట్ ఇవ్వని వాళ్ళు, మంచినీళ్ళు ఇవ్వలేని వాళ్ళు, రోడ్లు సరిగ్గా వేయలేని వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇవాళ ఒక అద్భుతమైన సంస్కరణని రెవెన్యూలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చింది ధరణి అనేది. ఆ ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. ఇప్పుడు నువ్వు వస్తే చేయాల్సింది ఏంటి, ఉన్నది తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పానంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న హస్వదృష్టి, అది వాళ్ళకి నేరో మైండ్, నేరో విజన్. అందుకని చెప్పే వాళ్ళ దేశానికి పెద్దగా ఏం గొప్పగా
కాంట్రిబ్యూట్ చేయలేకపోయారు. వాళ్ళకున్న ఇదేంటంటే నిలకడలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరే ఇవాళ ఏదో వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ అక్కడేదో ఒక కర్ణాటకలో గెలవంగానే అదేదో మాకేదో పెద్ద బల్బ్ అన్నట్టు. కర్ణాటక పరిస్థితి ఉంటుంది. అక్కడ బీజేపీ పరిపాలన, దుర్భరమైన పరిపాలన, 40% కమిషన్ పరిపాలన జరిగింది కాబట్టి అక్కడ ప్రజలు విసిగి వేసారి వేరే పార్టీ అదే లేక కాంగ్రెస్కి వేశారు తప్పితే ఆ పరిస్థితి ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఇక్కడ కాంగ్రెస్ కర్ణాటక ప్రజలు వచ్చి ఇక్కడ ఓట్లేస్తారా? తెలంగాణ ప్రజలేక ఇక్కడ ఓట్లేసేది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదా? కాంగ్రెస్కి పవర్ ఇస్తే ఇక్కడ పవర్ కట్ అవుతుంది, వాళ్ళకి కరెంటు పోతుంది అనే విషయం ప్రజలకు తెలుస్తుంది. ఈసారి ఫలితాలు ఎట్లా ఉంటాయంటారు? 100కు పైన టార్గెట్ చేశామని కేసీఆర్ గారు పదే చెప్తున్నారు. ఆ రకమైనటువంటి ఫలితాలు రావడానికి ఎంతవరకు కృషి చేస్తారు? రావాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ని విజయాలు సాధించిన తర్వాత ఆయన ఆశించేది కూడా పూర్తి స్థాయి మార్కులు వేయమని. అంటే 100 రావాలి అని అంటే దాని అర్థం ఏంటంటే పూర్తి స్థాయి మార్కులు వేయండి, నా పనితనానికి పూర్తి స్థాయి మార్కులు వేయండి, అరకొర మార్కులు వద్దనేది. నిజంగా ఆ రకంగా చేయటం వల్లనే సుస్థిరమైన పరిపాలన ఉండటం వల్ల ఫస్ట్ టైం ఆయన 63తో గెలిచినా ఒక సుస్థిర ప్రభుత్వం చేశారు. నెక్స్ట్ టైం 88 అయినా సరే మిగతా వాళ్ళు వచ్చి విలీనం అయ్యి మన దాంట్లో కలవటం వల్ల అట్లా ఏ రకంగా చూసుకున్నా మనం ఇప్పుడు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 100 అనేది కారణం ఏంటంటే అది ఒక సుస్థిరమైన పరిపాలనకి ఒక మంచి బెంచ్ మార్క్గా కేసీఆర్ గారు భావించడం వల్ల మంచి పరిపాలన చేసినప్పుడు, కష్టపడి ఇంత బాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమం అందించినప్పుడు పూర్తి స్థాయిలో మార్కులు వేయమని చెప్పి అడగటం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి అంతరంగం. కష్టపడి పనిచేసాం, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి 100కి 100 మార్కులు అడుగుతున్నాం. ప్రజల నుంచి పూర్తి స్థాయి మార్కులు రావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఆ రకమైన ఫలితం వస్తుందని చెప్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఇంటింటా ఊరూరా చాలా అద్భుతంగా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులందరూ కూడా మమేకమవుతున్నారని కూడా పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ నాగరాజ్తో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి. బిపర్జాయ్ సైక్లోన్ గుజరాత్లో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కచ్, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్, ద్వారకా, అమ్రేలీ సహా పలు ప్రాంతాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. గుజరాత్లో బిపర్జాయ్ తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. గుజరాత్ నుంచి రాజస్థాన్ దిశగా కదులుతున్న ఈ తీవ్ర తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల దాటికి 4 మృతి చెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో పశువులు మృత్యువాదపడ్డాయి. సైక్లోన్ ప్రభావంతో పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, కాలువలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇల్లు, ఆసుపత్రుల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు.